కాకినాడ జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ మైదానంలో ఆగస్టు 3 నుండి 20వ తేదీ వరకు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ షణ్మోహన్ తెలిపారు. శ్రీకాకుళం నుంచి కృష్ణా జిల్లా వరకు గత 13 జిల్లాలతో పాటు యానాంకు చెందిన దాదాపు 22,000 మంది అభ్యర్థులు ఈ రిక్రూట్మెంట్కు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. ఆన్లైన్ స్క్రీనింగ్ తర్వాత వీరిలో సుమారుగా 15,000 మంది కాకినాడలో నిర్వహించే ఆర్మీ ర్యాలీకి హాజరు కానున్నట్లు కలెక్టర్ షణ్మోహన్ తెలిపారు. ఎంప్లాయ్మెంట్ సంబంధించి మనం ప్రతిసారి ఒక్కొక్క అడుగు కొత్తగా వేయడం అది ముందుకెళ్ళడం జరుగుతుంది. ఇందులో భాగంగా మన వైపు నుంచి కొంత రిక్వెస్ట్ చేసేసరి ఆర్మీ రిక్రూట్మెంట్ అంటే ఇండియన్ ఆర్మీకి సంబంధించిన రిక్రూట్మెంట్కి ఒక రిక్రూట్మెంట్ డ్రైవ్ కాకినాడలో ఆగస్ట్ 3 నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది. దీనికి విశాఖపట్నం నుంచి వాళ్ళ డైరెక్టర్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఆధ్వర్యంలో ఆర్మీ వాళ్ళు కంప్లీట్గా వాళ్ళ ఆర్గనైజింగ్ అండ్ ఇట్ ఈస్ దేర్ అంటే వాళ్ళ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ప్రకారం జరుగుతుంది. అండ్ మన డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ గ్రౌండ్స్లో జరుగుతుంది అన్నమాట. సో ఆ ట్రాక్ కూడా డిఎస్ఏ ముందున్న రోడ్ దగ్గర ఒక 1600 మీటర్స్ ఒక ట్రాక్ వేయడం జరిగి ఆ రోడ్ మీద పరిగెత్తించడం జరుగుతుంది ఫర్ ఫిజికల్ ఫిట్నెస్ చెకప్కి. అండ్ మిగిలిన మెడికల్ చెకప్ అవంతా మన గ్రౌండ్స్లో జరగడం జరుగుతుంది అనమాట. సో దీనికి దాదాపు 15,000 నుంచి 16,000 మందిని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అండ్ దాదాపు 15 రోజులు జరుగుతుంది ఇది. సో ఎవ్రీడే అప్రాక్సిమేట్గా 900 to 1000 క్యాండిడేట్స్ వస్తారని అనుకుంటున్నాం. ఇది బోత్ అంటే కంప్లీట్గా మన కోస్టల్ ఆంధ్ర నుంచి అండ్ కొందరు పక్క రాష్ట్రాల నుంచి కూడా రావచ్చు, దానికి లిమిటేషన్ ఏమీ లేదు. సో అప్రాక్సిమేట్గా ప్రతిరోజు 900 to 1000 మెంబర్స్ వస్తారు. అండ్ వాళ్ళు సగం మంది ఫిజికల్ టెస్ట్ పాస్ అవుతారు ఇన్ జనరల్గా. తర్వాత మెడికల్ టెస్ట్ అవి చూసుకొని బ్యాలెన్స్ రిక్రూట్మెంట్ చేయడం జరుగుతుంది. దీనికి ఆల్రెడీ ఇండియన్ ఆర్మీ వెబ్సైట్లో కూడా దీనికి నోటిఫికేషన్ తర్వాత దానికి అప్లికేషన్స్ అవి పెట్టుకోవడం జరిగింది. అదే దాని గురించి చెప్పడం జరిగింది. సో దయచేసి ఈ అవకాశం అందరూ సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాను. అండ్ దీనికి సంబంధించిన ఆల్మోస్ట్ 150 మంది వరకు ఆర్మీ నుంచి అఫీషియల్స్ రావడం జరుగుతుంది. దీన్ని స్క్రూటనైజింగ్కి, దీన్ని టెస్టింగ్కి వాళ్ళందరికీ కాకినాడలో ఆధ్వర్యం ఇవ్వడం జరుగుతుంది. అండ్ వాళ్ళకి కావాల్సిన అరేంజ్మెంట్స్, తర్వాత గ్రౌండ్లో అరేంజ్మెంట్స్ కానీ, తర్వాత వచ్చిన అభ్యర్థులకి బ్రేక్ఫాస్ట్, లంచ్ అలాంటి అరేంజ్ చేయడం డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ చూస్తుంది.